సరే ఇది కాకపోతే ఇంకోటి చేపిస్తాను నేను. మా తాతకి పాటలంటే చాలా ఇష్టం. ఆయనకి ఏది ఇష్టమో అదే చేద్దాము. సో మీ తాతగారికి ఇష్టమైన అన్ని పాటలు పాడడానికి ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు వచ్చి పాడడం, కాకి అక్కడి నుంచి రావడం, ఆ ముద్ద తినడం, వెళ్ళిపోవడం అంతే. సో తాతగారికి ఇష్టమైన అన్ని పాటలు పాడడానికి వచ్చేస్తున్నారు ఇద్దరు సింగర్లు. సో లెట్స్ వెల్కమ్ దేమ్. సభకు నమస్కారం. నమస్కారం. అరే ప్రవీణ్ గా మనం ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎందుకు వచ్చావురా? ఒరే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి నీకు తెలియదురా? ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చిన్న ఆర్టిస్ట్ నుంచి వెళ్ళి పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరికీ అన్నం పెట్టిన శ్రీదేవి డ్రామా కంపెనీ. వెనకబడిన ఆర్టిస్టులను అందరికి ముందుకు తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఉన్నంత వరకు ఆర్టిస్టులకు లోకాలేదురా. మొదలు పెడదామా? తందనానే తందానానే తానే తానే తందానానే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత ఎత్తుకు ఎదిగింది చూడు. తందనానే తందానానే తానే తానే తందనానే దిక్కులేని వారికైనా పెద్ద దిక్కు అయ్యింది చూడు. తందనానే తందానానే తానే తానే తందానానే పేరు లేని వారికైనా గొప్ప పేరు తెచ్చింది చూడు. తందనానే తందానానే తానే తానే తందానానే అన్నమే పెట్టి అమ్మే అయ్యిందో. తందానే తాన తందనానే దేవనందనానా కడిగిట తజ్జమిత. అయ్యా మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి మనం ఎందుకు వచ్చినాం అంటే ఇలా ఒక పెద్ద ఆయన కాలం చేసిండు ఆయన. మరి ఆయనే మన నోటి తోటి నుంచే మనల్ని మాట్లాడిస్తున్నాడు. అర్థమైందా? అర్థమైంది. తోడుగా మా తోడుండి నీడగా మా తోడుండి తోడుగా మా తోడుండి నీడగా మా తోడుండి నువ్వు వెళ్ళిపోయినావా నవినయ్యా నీ పేమెంటు మర్చినావా నవినయ్యా. షూటింగు అంటే నీవు మొదగాలే వచ్చేటోవి నీ క్యారెక్టర్ చచ్చిపోయే నవినయ్యా. మరి అయ్యా నవీనయ్య అయితే పోయిండు. పోయేటోడు ఉట్టిగా పోకుండా బయట కన్వీనియన్స్ రాసుకొని 500 తీసుకొని కార్ వేసుకొని వెళ్ళిపోయిండు. మరి అందరినీ పలకరించను. ఆ నవీనయ్య పోవడానికి కారణం ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరు? ఆ పెద్ద ఆయనను కూడా మనం పలకరియాలి నాయన. అందరికంటే పెద్ద పేమెంట్ అదన్నో నీది. పంచులకే రాదు నువ్వు అదన్నో. అందరికంటే పెద్ద పేమెంట్ అదన్నో. పంచులకే రాదు అదన్నా. అటు ఇటు అమ్మాయిల మధ్యలేమో నువ్వు ఆయే కొని రానివాయే. పంచులకే రాదు నువ్వు అదన్నో వేరే తోడు పంచెట తీసుకోవు అదన్నా. అయ్యా షోకి పెద్ద దిక్కంటే చిన్నోడు ఉంటాడు పెద్దోడు ఉంటాడు. వాడు మాట్లాడతాడు వీడు మాట్లాడతాడు. కానీ ఈడ మాత్రం ఈయనే మాట్లాడాలి ఆయన. అందరి గురించి మాట్లాడను. దీనికి ఒక ముఖ్యమైన ఉన్నది. అమ్మ రేష్మమ్మ నువ్వు ఎక్కాలేని స్టేజీ లేదే రేష్మమ్మో. నువ్వు చెయ్యాలేని లవ్ ట్రాక్ లేదే రేష్మమ్మ. గాలోడంటే గాలోడు గాలికి పాయే వాడేమో రాకపాయే రేష్మమ్మో. నీకు తెలుగు కూడా రాకపాయే రేష్మమ్మ. ఇప్పుడు దాకా కామెడీగా వాడిను కానీ ఇప్పుడు సీరియస్. ఇప్పుడు ఎందుకు సీరియస్ అని అంటే కాకి కాదు కదా మొత్తం అందరు వచ్చేస్తారు. మీ కళ్ళెమ్మడి కన్నీళ్ళు రావాలి. సందీపు నువ్వు ఎత్తుకో. సక్కనైనా నానమ్మ గారు ఎక్కడున్నారో నువ్వు లేక మీ మనవరాలు కుమిలిపోతుంది తల్లడెల్లుతుంది. చక్కనైనా నానమ్మ గారు ఎక్కడున్నారో నీవు లేక మనవరాలు కుమిలిపోతుంది తల్లడెల్లింది. ఈ లోకం వదలి నువ్వు ఏ లోకం జ్యోతివో. ఈ లోకం వదిలి నువ్వు ఏ లోకం జ్యోతివో. స్వర్గలోకం చేరినావా సగ
చక్కని నానమ్మ చక్కనైనా నానమ్మగారు ఎక్కడున్నారో నీవు లేక మనవరాలు తల్లడిల్లింది కుమిలిపోయింది. ధనము దానము లెచ్చినది ధనముగా పొగిడించినది వస్త్రదానము చేసినది నిన్ను వైకుంఠమే పంపినాది. చక్కనైనా నానమ్మగారు ఎక్కడున్నావో నీవు లేక మనవరాలు తల్లడిల్లింది కుమిలిపోతుంది తల్లడిల్లింది కుమిలిపోతుంది. వెళ్ళిరయా సెలవని అంటాంది కంట తడి ఉండలేక నీ ఎంబడే వస్తాంది గుండె సడి గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. నాయనా ఇలా మన వేనన్న వచ్చిండు, ఒక బలగం సినిమా తీసిండు, ఎంతో పెద్ద ఇట్టు సంచలనం చేసిండు. మన వేనన్న గురించి ఒక 4 మాటలు. మన వేనన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టి చిన్న చిన్న పనులు చేసుకుంటూ హైదరాబాద్ పట్టణానికి వచ్చి ఎన్నో పనులు చేసి ఒక కమెడియన్ గా నువ్వు ఎంత పెద్ద కమెడియన్వే వేనన్నో నువ్వు ఎంత మంచి సినిమా చేసివి వేనన్నా ఎంత పెద్ద కమెడియన్వే వేనన్నా నువ్వు ఎంత పెద్ద సినిమా చేసివి వేనన్నా. థియేటర్లు ఫుల్ అయిపోయే టికెట్ ఏమో దొరకవాయే రోడ్డు మీద జనాలాయే థియేటర్ మొత్తం రోడ్డే ఆయే రోడ్డు మీద జనాలాయే రోడ్డేమో రోడ్డే ఆయే సినిమాకి ఎదురు లేదు వేనన్నో నీకైతే తిరుగు లేదు వేనన్నా నాకైతే ఎదురు లేదు వేనన్నా నీకైతే తిరుగు లేదు వేనన్నా. వేనన్న ఒక బలగం అనే సినిమా తీసి ఎన్నో బంధాలను కలిపిండు, విడిపోయిన అన్నదమ్ములు కలిసి. నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ తీసుకుపోయింది పుట్టింటికి రాచెల్లి సినిమా ఎప్పుడు పరదా టీవీలో అయితే అలాంటి పరదా సినిమాలు తెచ్చిండు మళ్ళీ ఈ సినిమా తోటి. అయ్యా వేనన్న ఎన్నో బంధాలను కలిపినందుకు అన్న ఈ స్టేజ్ ద్వారా మిమ్మల్ని అందరూ మొక్కుకుంటాను. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఐఎమ్ గోయింగ్ టు బి ఎటర్నలీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను ఈరోజు లైఫ్లో ఇంత కాన్ఫిడెన్స్గా బతుకుతున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్. ఎవ్రీడే వాళ్ళని గుర్తుకు తెచ్చుకుంటాము, గుర్తొస్తూ ఉంటారు వాళ్ళు. సో ఐ వాంట్ టు సెలబ్రేట్ హర్ లైఫ్ అండ్ నాట్ మోర్న్ హర్ డెత్. ఐ థింక్ ఆ పీరియడ్ అయిపోయింది, బట్ ఖచ్చితంగా ఆమె గుర్తొచ్చేటప్పుడు కంట్లో నీళ్ళు తిరుగుతాయి, అది తప్పదు. బట్ థ్యాంక్ యూ. తననా తననా తననా. ఆ లాస్ట్ పార్ట్ ని పక్కన పెడితే, నన్ను ఎమోషనల్ చేసిన పార్ట్ పక్కన పెడితే, నిజంగా మిగతా విషయాలు చాలా ఫన్నీగా అందరి గురించి చాలా బాగా మాట్లాడారు. సో వెల్ డన్ గైస్, వెల్ డన్. ఓనర్ గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళిద్దరు పాడిన పాటలు? ఎవరో పాడి రికార్డింగ్ చేసిన సాంగ్ తీసుకొచ్చి స్టేజ్ మీద పాడడం అన్నది నిజంగా అఫ్ కోర్స్ అది కూడా కష్టమే, కానీ అది కొంచెం ఈజీ జాబ్. బట్ మీరు ఇప్పుడు చేసింది ఉంది చూడండి, నిజంగా ఇది చాలా చాలా టఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా రియాజ్ గారు మాత్రం డోలక్ కొడుతున్నారు. దీనికి ముందు ఎవరు ఏమనుకుంటారు, ఎవరు నవ్వుతారు, అవన్నీ ఏం లేకుండా ముందు ధైర్యంగా వచ్చి పర్ఫామ్ చేశారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ దిశ గారు. ఆది గారు, మీ మీద వేసిన ఆ పారాగ్రాఫ్ ఎలా అనిపించింది? నిజంగా చాలా బాగా పాడారు వాళ్ళు. బేసిక్ గా ప్రతి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ కి ఒక హైలైట్ ఉంటది, ఈ ఎపిసోడ్ కి అయితే ఇదే హైలైట్. మరి లవ్ యూ రామ్, ది ఎలిగెంట్ ప్రిటీ శాంతి గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళ గురించి అంటే కామెడీ గాను అంతే ఇదిగా చెప్పారు, సెంటిమెంటల్ గాను కూడా అంతే అద్భుతంగా చెప్పారు. వెరీ నైస్, చాలా చాలా బాగుంది. మరి హీరో గారు, రోహిత్ గారు? I think everybody said pretty much everything, but I really enjoyed. Chala rhythmic ga, chala natural ga, very good. I enjoyed it. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అరే కాకి 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 అది కాకొచ్చింది సెగ్మెంట్ కి, పర్ఫార్మెన్స్ కి వచ్చింది. నువ్వు వరిచేవు మళ్ళీ పోయింది. సో
వేణు గారు ఈ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అమ్మ చూడాలి దగ్గర కాకి గూట్లోకి వెళ్ళిపోయింది. బలగం దగ్గర మళ్ళీ బయటకు వచ్చింది. బాగుంది తమ్ముడు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది. నువ్వేంటన్నా నమ్మిస్తున్నావు ఏంటన్నా? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా అంటున్నాను. ఎక్కడ తెలుసా పిల్లలు ఎన్నెన్నో పనులు చేసి పేతా సినిమా తీసిన డైరెక్టర్ కాబట్టి పేతాస్ వర్షన్ ఇచ్చేవారా దీనికి? అలానే ఉంది కొంచెం. రాఘవ్ గారు ఏదో చెప్తున్నారు. వేణు గారు పాట పాడితే బాగుంటుందని. 2 లైన్స్ పాడండి. హే తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చెరా చేను చెలకలా ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల చప్పట్లు, గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట చుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. A big round of applause for multi-talented Venu garu. And once again, thank you Praveen and thank you Sandeep. Thank you so much. Thank you.